మెట్రో స్టేషన్ పై నుండి ఓ యువకుడు దూకిన ఘటన కలకలం రేగింది. హైదరాబాద్ సరూర్ నగర్ లో వెలుగులోకి వచ్చింది. చికిత్స నిమిత్తం యువకుడు హర్షిత్ ను వనస్కలిపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ హర్షిత్ మృతి చెందాడు. దీంతో మృతదేహం ఉస్మానియాకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మెట్రో స్టేషన్ పై నుండి ఓ యువకుడు దూకిన ఘటన కలకలం రేగింది. హైదరాబాద్ సరూర్ నగర్ లో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. చికిత్స నిమిత్తం యువకుడు హర్షిత్ ను వనస్కలిపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ హర్షిత్ మృతి చెందాడు. దీంతో మృతదేహం ఉస్మానియాకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, సరూర్ నగర్ బిఎం హోమ్ మెట్రో స్టేషన్ పై నుండి దూకి యువకుడు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన కలకలం రేపింది. మెట్రో స్టేషన్ పై నుంచి దూకిన జరిపేటి హర్షిత్ తీవ్ర గాయాలు పాలయ్యారు. అయితే ఇమీడియట్ గా అతన్ని స్థానికంగా ఉన్నటువంటి వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ కు తరలించారు స్థానికులు. అయితే ఆ హాస్పిటల్లో చికిత్స పొందుతూ హర్షిత్ ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు మెట్రో స్టేషన్ పై నుంచి జరిపేటి హర్షిత్ దూకి ఆత్మహత్య చేసుకోవడం వెనకాల ప్రధాన కారణాలు ఏంటి అనేది కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా తెలుసుకున్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి మనకు అందుతున్నటువంటి సమాచారం బట్టి ఇది 18 ఏళ్ల యువకుడు మెట్రో స్టేషన్ పై నుంచి దూకడం అనేది ఇది కుటుంబ కలహాలా, లేకపోతే ప్రేమ వ్యవహారమా, లేకపోతే చదువులో ఒడిదుడుకుల కారణంగానే ఇబ్బందుల కారణంగా ఈ రకమైనటువంటి సూసైడ్ కు పాల్పడటం జరిగిందా అనేది ప్రస్తుతం పోలీసులు తెలుసుకున్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం ప్రక్రియ అనేది ప్రారంభించారు. రత్నకుమార్, వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా చెప్తున్నారా? అయితే ప్రస్తుతానికి ఈ ఇన్సిడెంట్ మీద వాళ్ళ తల్లిదండ్రులు స్పందించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైతే తమ కుమారుడు ఇలా సూసైడ్ చేసుకున్నాడు అన్నటువంటి విషయం తెలిసిన తర్వాత ఒకసారిగా కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే చేతికి అంది వచ్చినటువంటి కొడుకు 18 ఏళ్లలోనే ఇలా కాలం చేయడం మీద ఒక్కసారిగా కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం కుటుంబ సభ్యులందరూ కూడా ఉస్మానియా ఆసుపత్రికి చేరుకుంటున్నారు. పోస్ట్ మార్టం ప్రక్రియ జరుగుతున్నటువంటి ప్రాంతానికి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.